విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఉపాధ్యాయుల వల్ల నాకు పఠనం హ్యాబీ, తర్వాత సోషల్ సర్వీస్ చేయడం అనేది కలిగింది. తర్వాత నేను ఎక్కడెక్కడైతే ఏ స్కూల్లో పనిచేస్తున్నానో, ఏ ఇంట్లో ఉంటున్నానో అప్పటి నుంచే పుస్తకాలన్నీ నేను కొనుక్కునేవాడిని. 95% నేను పుస్తకాలు నా సొంత ఖర్చులతో కొనుక్కున్నా. ఒక 5% దాతలు, దాశరథి రంగాచార్య, తర్వాత వజ్జల శివకుమార్, తర్వాత జింబో, రాజేందర్, తర్వాత మన దేశపతి శ్రీనివాస్ గారు, వేమగంటి నరసింహాచార్యుల కుమారులు, తర్వాత మన రావి శారద గారు, తర్వాత మన సీనియర్ మచిలీపట్నం నుంచి, మన విజయవాడ నుంచి విఠల్ గారు, విఠల్ కుమారులు, తర్వాత బాంబే నుంచి ఒక రచయిత్రి, సీనియర్ రచయిత్రి, ఆమె ఒక 2000 పుస్తకాలు పంపించింది. బివిఎన్ స్వామి గారు కూడా 400 పుస్తకాలు పంపించారు. ఈ విధంగా నాకు ఎప్పుడైతే రవీంద్ర భారతిలో సన్మానమైంది, కర్నూలులో సన్మానమైంది, సన్మానమైనప్పుడు ఈ పుస్తకాలన్నింటినీ 10 మందికి ఉపయోగపడాలా అని చెప్పి నాకు భావన కలిగింది. ఒక 10 లక్షలు వెచ్చించి 2 రూములు, ఒక హాలు, కింద ఒక రూము, ముందు రేకుల రూము, తర్వాతలో ముందు రూము, బెడ్రూమ్లో మొత్తం 6 గదుల నిండా 2 లక్షల పుస్తకాలు, పత్రికలు 4 భాషల్లో, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు, తెలుగు, ఒక 3000 పోస్టల్ స్టాంప్స్ సేకరించిన, కరెన్సీ నాణాలు సేకరించిన, తాళపత్ర గ్రంథాలు సేకరించిన, తర్వాత ఇక్కడ అన్ని రకాలై నేను పుస్తకాలు సేకరించినవి పాఠకులకు ఉపయోగపడాలని చెప్పి నేను నా జీవితంలో నాకు పుస్తక పఠనం పట్ల అభిరుచి, బీద పిల్లలకు సహాయం చేయాలనే తపన, విద్యాభివృద్ధి కోసం విద్యార్థులకు ఎన్నెన్నో హెల్ప్ చేశాను. దాని మూలంగా ఈ 6 గదుల నిర్మాణం చేసి నేను ఉండేది ఒక రూమ్లో అయినా, నా పిల్లలు 2 రూమ్లలో ఉన్నా 6 రూమ్లలో మొత్తం పుస్తకాలతో నిండిపోయినాయి. ఈ సంపద అంతా పోటీ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రొఫెసర్లకు, పిహెచ్డి చేసేవాళ్లకు అన్ని రకాలుగా ఈ పుస్తకాలు ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీన్ని నిర్మాణం 10 లక్షలు వెచ్చించి నేను నిర్మాణం చేశాను. ఆ భగవంతుని దయ వల్ల హైదరాబాద్లో పుస్తకాలు, పోటీ పుస్తకాలు ఇచ్చారు, 90 పుస్తకాలు. తర్వాత ప్రసన్న హరికృష్ణ గారు 25,000 పుస్తకాలు ఇచ్చారు. చాలా తెలిసిన వాళ్ళు, కవులు, రచయిత్రులు, అభిమానులు అందరూ నాకు పుస్తక దానం చేశారు. వాటిని భద్రంగా పుటలు వేసి అందరికీ ఒక 220 రకాల దిన, వార, పక్ష, మాస, ద్వైమాస, త్రైమాస పత్రికలు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్, తెలుగు 4 భాషల్లో, తాళపత్ర గ్రంథాలు, నాణ్యాల సేకరణ, మన 3 రాళ్ల సేకరణ, తర్వాత మన పోస్టల్ స్టాంప్స్, కాయిన్స్ అండ్ నోట్స్. తర్వాత నాకు 9వ తరగతిలో ఒక పుస్తకం జనరల్ నాలెడ్జ్లో ఫస్ట్ ప్రైజ్గా కుచేలోపాఖ్యానం ఇచ్చారు బిడ్డ, 50 పైసలు. ఆ 50 పైసల పుస్తకాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ నెంబర్ ఒక 10 పైసలకు హైదరాబాద్లో కొనుక్కున్నా, అది కూడా భద్రంగా దాచుకున్నా. హనుమాన్ చాలీసా, మన భగవద్గీతలు, అగ్గిపెట్ట సైత్తో సహా, గీతా మకరందంతో సైత్తో సహా, అన్నమయ్య కీర్తనలు 14,000, 18 రకాల మత పుస్తకాలు. ఒక గ్రంథాలయంలో ఒక పుస్తకం, ఇన్ని పుస్తకాలు దొరకడం అనేది ఒక విశేషమైనటువంటి రికార్డు నాది. దీనికి నా ప్రస్తుతం వయస్సు 73 ఏళ్ళు. నేను 51లో జన్మించాను. నాకు పుట్టినప్పటి నుంచి పుస్తకం అంటే ప్రాణం. ఒక పూట అన్నం లేకున్నా మంచిదే కానీ ఒక పుస్తకం కొనుక్కునేవాడిని. మా అమ్మ కూడా కొనుక్కొచ్చేది, మా టీచర్లు కూడా కొనుక్కొచ్చేది. ఎందుకంటే నేను పుస్తక పిపాసిని కాబట్టి. గ్రంథాలయ పుస్తక ప్రదర్శన పెట్టినప్పుడు మొదటిసారిగా 20,000 కొనుక్కున్నా. తర్వాత రెండోసారి పోయినప్పుడు 40,000 రూపాయలు ప్రాచీన పుస్తకాలు కొనుక్కున్నా నాన్న. ఎందుకంటే అవి దొరకవు. వాటిని ఓల్డీ వెతుక్కొని స్వయంగా కొనుక్కొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పేసి సీనాన్ రెడ్డి కూతురు చాలా ఆశ్చర్యపోయింది. అబ్బా, కొత్త పుస్తకాలే కాకుండా పాత పుస్తకాలు కూడా నాన్న సేకరించారు, ఇది తెలంగాణ వేటపాలెం లాగా ఉన్నది, నేను నా మిత్రులందరికీ నేను సగర్వంగా చెప్పుకుంటా అని చెప్పింది. ఆమెకు సన్మానం చేసి నేను పంపించాను. తర్వాత నా జీవితంలో ఇక్కడ నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చాలి. జ్ఞానం అనేది గాలి, నీరు, ఆహారం ఏ విధంగా అందరికీ చెందుతుందో
జ్ఞానాన్ని, సరస్వతిని నమ్ముకొని నేను సేవ చేస్తున్నా. సరస్వతి సేవ చేస్తున్నా. నా భార్య పేరు సరస్వతి, పూర్ణచంద్ర పెద్ద అబ్బాయి, రెండవ అబ్బాయి చైతన్య, మూడవ పేరు గోవింద్. వీళ్ళందరినీ విద్యావంతులు చేశాను. చైతన్య డాక్టరేట్ అయ్యాడు. ఇది ఇక్కడనే ఈ గ్రంథాలయం నుంచి ఆ పుస్తకం దొరికించుకొని పిహెచ్డి చేశాడు నాన్న. అది గర్వకారణం. అట్నే ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళ భార్యలు కూడా రాజేశ్వర స్వామి మహత్యం గురించి మన దగ్గరికి వచ్చి తీసుకుపోయింది. చేసి ఆమె పిహెచ్డి అయింది. తెలుగులో పిహెచ్డి చేశారు, చరిత్రలో పిహెచ్డి చేశారు. తర్వాత కిషన్ అని ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు, సాన్స్క్రిట్ యూనివర్సిటీలో. తిరుపతి యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. చాలామంది ఇక్కడ మన 10 సంవత్సరాలు నా సంరక్షణలో రాజరాజేశ్వర స్వామి ప్రసాదం తినుకుంటూ మంచి గురువుల శిక్షణలో ఎదిగి వాళ్ళు మంచి ఉన్నత దశలో ఉన్నారు. వాళ్ళే నా సంపదగా, ఈ పుస్తకాలే నా సంపద. ఈ 10 మందికి సమాజానికి ఉపయోగపడి వాళ్లకు ఉద్యోగాలు దొరకాలా. ఒక 100 మంది ఉద్యోగాలు దొరికినాయి నాన్న ఈ గ్రంథాలయం నిర్మించిన కాడ నుంచి. 25 మంది పోలీసులు ఆల్ ఇండియా లెవెల్లో దొరికినాయి. ఒక 75 అన్ని రకాల ఉద్యోగాలు కొట్టేశారు. నేను ఒక పైసా కూడా తీసుకోను. ఇది ఉచితంగా అమ్మ నాన్న గురువుల పేరు మీద నేను ఉచితంగా సేవ చేస్తున్నా. ఎన్ని పుస్తకాలంటే అన్ని పుస్తకాలు ఎక్కడి నుండి అంటే అక్కడి నుంచి తెప్పించి ఇక్కడ ముందర పెడుతున్నా. అన్ని పత్రికలు, ఒక 220 పత్రికలు సొంత చందా కట్టుకొని నేను తెప్పించుకుంటా బిడ్డ. ఏ గ్రంథాలయంలో కూడా ఉండవు ఇంత వసతి. నువ్వు చూస్తే ఆశ్చర్యపోయినావు ఇప్పుడే. కాబట్టి భగవంతుని దయ వల్ల నాకు శక్తి ఉన్నంత వరకు నేను ఈ జ్ఞానసేవ చేస్తున్నాను, జ్ఞానయజ్ఞం చేస్తున్నాను. అందరూ నన్ను అభినందిస్తున్నారు. ఇప్పుడు ఉదయమే నలిమెల భాస్కర్ గారు అభినందించాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు ఆ బుక్ ఫేర్లో కనబడ్డ అతను, అయ్యా మీ ఇంటికి నేను ఒకసారి వస్తా, మా ఇంటికి మీరు ఒకసారి రండి, మీ సేవ అమోఘము, మీరు ఇంత నిస్వార్థంగా సేవ చేస్తున్నారు, మీ అటువంటి వాళ్ళు అరుదుగా ఉంటారు అని అంటే, మీరు రావచ్చు, నేనైనా వస్తా, మిమ్మల్ని కలుసుకుంటా అయ్యా. గర్రెపల్లి గ్రామంలో 6/5/1951లో వీరగోని హనుమమ్మ బసవయ్యకు ప్రథమ సంతానంగా జన్మించాను. 1956 నుండి 1968 వరకు పాఠశాల జిల్లా పరిషత్ హై స్కూల్ గర్రెపల్లిలో నేను 1వ తరగతి నుంచి హెచ్ఎస్సి వరకు నేను చదువుకున్నాను. తర్వాత 1968 నుంచి 1973 వరకు ఎస్ఆర్ఆర్ గౌడ్స్ ఆర్ట్స్ కాలేజ్ కరీంనగర్లో పియూసీ నుంచి బిఏ వరకు నేను చదువుకున్నాను. తర్వాత బిఈడి వరంగల్లో చేశాను 75-76లో. తర్వాత 77లో నేను ఇక్కడ జేఎన్ఎంఎస్ స్కూల్కు హెడ్ మాస్టర్గా 1 ఆగస్టు నుంచి 13 సెప్టెంబర్ 1977 వరకు పనిచేశాను. తర్వాత 13 సెప్టెంబర్ నుంచి 2009 31 మే వరకు శ్రీ రాజరాజేశ్వర సంస్కృత పాఠశాల కళాశాలలో ఆంగ్లోపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ పొందాను. 34 సంవత్సరాల విద్యా బోధనా అనుభవము. తర్వాత నాకు 5,000 మంది శిష్యులను నేను వృద్ధిలోకి తీసుకువచ్చాను అన్ని స్కూళ్ళల్లో. తర్వాత ఈ గ్రంథాలయం నాకు గ్రంథపఠనము 6వ తరగతి నుండి ఒక ప్రశాంతరాజు, స్తోత్రారాణి, సింహాద్రి సారు వాళ్ళ ప్రభావం వల్ల నాకు ప్రతిదినం ఇంగ్లీష్ పత్రిక డక్కన్ క్రానికల్ కరీంనగర్ నుంచి తెప్పించుకునేవాడిని. తర్వాత అన్ని రకాల పత్రికలు పోస్టు ద్వారా తెప్పించుకొని చదువుకునే అలవాటు ఉన్నది. తర్వాత పాఠశాల గురువుల ప్రభావం నా మీద ఎక్కువ పడ్డది. అయితే తల్లిదండ్రుల నాది ఒక మధ్యతరగతి కుటుంబం, గీత కార్మిక కుటుంబంలో నేను జన్మించాను. తర్వాత కళ్ళు అమ్ముకొని వాళ్లకు తల్లిదండ్రులకు సహాయం చేసుకుంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ నేను విద్యాభ్యాసం చేశాను. కరీంనగర్లో డిగ్రీ చేసేటప్పుడు కూడా ఒక ప్రైమరీ స్కూల్లో పనిచేసుకుంటూ ఒక రూమ్ కిరాయి తీసుకొని వంట చేసుకొని ఇంగ్లీష్ టైప్ రైటింగు తర్వాత నేర్చుకుంటూ తర్వాత గ్రంథాలయానికి 1 గంట కేటాయిస్తుంటే ఒక 10 మంది పిల్లలకు ట్యూషన్ చెప్పేవాడిని. ఈ విధంగా నేను తల్లిదండ్రులకు భారం కాకుండా కొంత నేను నా చదువుల కోసం నేను కొంత నా స్వయంగా సంపాదించుకొని నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. తర్వాత ఇక్కడ ఈ ఉపాధ్యాయ వృత్తి నేను అప్పుడు ఎంఏ ఎకనామిక్స్ దొరికింది నాన్న. ఎంఏ ఎకనామిక్స్ దొరకడానికి చదవడానికి నా దగ్గర మా నాన్న అప్పుడు డబ్బులు లేవు, చెరువులు ఎండిపోయినాయి, పొలాలు పండలేదు. ఆ క్షామం వల్ల నాన్నని ఎందుకు కష్టపెట్టాలని చెప్పే ఉద్దేశంతో
ఇక్కడికి వచ్చి కరీంనగర్కే వచ్చి అబ్బాపురంలో ఒక 6.5 నెలలు టెంపరరీ టీచర్ పోస్ట్ చేశాను. చేసి ఆ డబ్బులు దాచుకొని బీఈడీ వరంగల్లో చేశాను నాన్న. చేసిన తర్వాత ఒక 1 ఇయర్ నేను ఇంట్లోనే కూర్చున్నా. మరి నాకు ఇక్కడ ఉద్యోగం కోసం సంపాదించుకోవడానికి నాకు ఒక సి రామరాజు అని వెంకట్రావుపేట నా బాల్యమిత్రుడు, కాలేజీ సహవాసి, అతని ప్రభావం వల్ల నువ్వు వేములవాడకు వచ్చి జేఎన్ఎంఎస్ స్కూల్లో పనిచేయి నాన్న అని చెప్పాడు. రాగానే 1 ఆగస్టుకు వచ్చిన హెడ్ మాస్టర్గా జాయిన్ అయినా. 1 నెల 13 రోజులు చేసినాక ఈ సంస్కృత పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ జాబ్గా నాకు త్రూ ఎంప్లాయ్మెంట్ ద్వారా 30 మంది పోటీకి వస్తే అందులో పాఠం చెప్పించుకొని ఇంటర్వ్యూ చేసుకొని నన్ను సెలెక్ట్ చేశారు నాన్న. ఆ విధంగా విద్యార్థులకు ఉదయం లేపడం, యోగా, భగవద్గీత, సోషల్ వర్క్, ఆటలు, పాటలు, తర్వాత 4 భాషల పరిచయం కూడా చేయించడం. ఇందులో లెక్కలు, సైన్స్ ఉండవు. అయితే వాళ్ళకు కొంచెం ప్రాథమిక పరిజ్ఞానం, ఎక్కాలు చెప్పించడం, తర్వాత మన సైన్స్ గేయాలు, తర్వాత భగవద్గీత, మారల్ వాల్యూస్, ఆటలు, పిల్లలకు ఉత్సాహంగా తల్లిదండ్రులు నాకు అప్పచెప్పే వాళ్ళు. ఆ పిల్లలను నేను సొంత పిల్లల్లాగా కాపాడుకొని ఆడపిల్లలను, మగపిల్లలను నేను విద్యాభ్యాసం 34 సంవత్సరాలు గడిపాను. ఒక 5,000 మంది శిష్యులు ప్రపంచం అన్ని దేశాల్లో ప్రొఫెసర్లుగా, టీచర్లుగా, లెక్చరర్లుగా ఆల్ డిపార్ట్మెంట్లో అన్ని దేశాల్లో పనిచేస్తున్నారు. ఆ విద్యార్థులే నా సంపద అని నేను గర్వంగా చెప్పుకుంటా. అయితే ఇక్కడ 6వ తరగతి నుంచి నాకు పుస్తక పఠనం టీచర్ల వల్ల కలిగింది. అయితే నేను టీచర్గా ఉన్నప్పుడు జీతంలో 75% ఒక 35,000 రూపాయలు నండూరి రామచంద్రరావు గారు రవీంద్ర భారతిలో జీవన సాఫల్య అవార్డు, లైఫ్ అచీవ్మెంట్ అవార్డు నాకు 4 రాష్ట్రాల మధ్య నాకు పురస్కారం ఇచ్చి గౌరవించారు. తర్వాత పాతూరి నాగభూషణం అవార్డు డాక్టర్ రావి శారద తన తండ్రి పేరు మీద కర్నూలు డిగ్రీ కాలేజ్, సిల్వర్ జూబ్లీ కాలేజ్లో నాకు ఒక 500 మంది విద్యార్థులు, డిగ్రీ స్టూడెంట్స్, 200 మంది ఎమినెంట్ పర్సన్స్ సమక్షంలో 3 గంటల పాటు సత్కారం చేసి మంచి మర్యాద చేసి నాకు సన్మానం చేశారు నాన్న. అదేవిధంగా దేవస్థానం, వేములవాడ దేవస్థానం కానీ, సిరిసిల్ల గౌడ్స్ కానీ, తర్వాత నా జన్మ నేను చదువుకున్న పాఠశాలలో నాకు సన్మానం చేశారు, సిరిసిల్లలో సన్మానం చేశారు, అన్ని చోట్ల చిన్న చిన్నగా సన్మానాలు చేస్తున్నారు. నేను సన్మానాలు వెంట నాకు కావాల్సింది నిస్వార్థ సేవ. నేను ఇక్కడ ఉండి సేవ చేసి ప్రతి పిల్లవాడు ఒక ఉద్యోగిగా మారితే నాకు సంతోషం, అది నాకు సంపద. ఈ సన్మానాల పట్ల నాకు మోజు లేదు. ఇవాళ సన్మానం చేయవచ్చు, చేయకపోవచ్చు, నేను దాని మీద దృష్టి పెట్టా. నా సర్వీస్ ఈజ్ ముఖ్యం. మనం ఎక్కడ లభించని పుస్తకాలు తెప్పించి, సంగ్రహించి, కొని, సేకరించి నేను వాళ్ళకు అందజేస్తున్నా. తాళపత్ర గ్రంథాలు కూడా మనం సినిమాలో చూస్తాం, ఎక్కడ చూస్తాం, కానీ నిజ జీవితంలో చూసి వాళ్ళ పిల్లలు నమస్కారం చేస్తున్నారు నాకు. ఉపాధ్యాయులు, లెక్చరర్లు, రీడర్లు ఆశ్చర్యపోయారు. నానా మీరు చాలా సేవ చేస్తున్నారు, మీ సేవకు ధన్యవాదాలు. భగవంతుడు మీకు 100 సంవత్సరాలు మంచిగా ఉండాలి, మీ సేవ ఇంకా కావాలి అని చెప్పి నన్ను ఆశీర్వదిస్తున్నారు. చినిగిన అంగి అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కోమని కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పారు. ఇక్కడ ప్రస్తుత సమాజం ఏమైందంటే ఇక్కడ ఫోన్ కల్చర్ వచ్చింది, లుక్ కల్చర్ వస్తుంది, బుక్ కల్చర్ రావాలి. పుస్తకాన్ని చదవండి, అన్ని భాషల్లో పుస్తకాలు చదవండి. మీ అన్ని జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్, సాహిత్యము, ఎన్ని రకాలన్నీ చదువుకుంటే మీరు మంచి విజ్ఞానవేత్తలవుతారు. అయితే తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహం ఉండాలా, గురువుల ప్రోత్సాహం ఉండాలా, స్నేహితుల ప్రోత్సాహం ఉండాలా, సమాజం ప్రోత్సాహం ఉండాలి. ప్రభుత్వం ఇక్కడ గ్రంథాలయాలు ఏర్పరచడంలో కొంత నిర్లక్ష్య వైఖరి ఏర్పాటు చేస్తుందని నేను అనుకుంటున్నాను. నేను ఇంత సొంత ఖర్చులతోని గ్రంథాలయం నిర్మించినా ఏ ప్రభుత్వాధికారి కూడా ఎలాంటి సహాయం కూడా నేను అర్థించకుండా నా కష్టార్జితం నుండి నేను చేస్తున్నా.
కానీ ప్రతి గ్రామానికి ఒక గ్రంథాలయం ఉండాలి. ఇప్పుడు వేములవాడలో రెండు గ్రంథాలయాలు ఉంటే జనాభా తగ్గట్టు గ్రంథాలయాలు ఉండాలి నాన్న. హైదరాబాదులో ఉన్నట్టు, విజయవాడలో ఉన్నట్టు అన్ని చోట్ల గ్రంథాలయాల సంఖ్య పెరగాల. విదేశాలలో గ్రంథాలయాలు ఒక ప్రైవేటు వ్యక్తులు ప్రోత్సహిస్తారు అక్కడ. ఇక్కడ ప్రభుత్వం తరపున ఎలాంటి నిధులు కోసం అది అరకొస. తర్వాత గ్రంథాలయ సెస్ కూడా వసూలు చేసింది కూడా వాళ్ళకు సద్వినియోగం కాదు. వాళ్ళ జీతాలకే సరిపోతుంది, పుస్తకాలకు పత్రికలకు రావు. ఎందుకు ఈ గ్రంథాలయాలు వృధా అనే భావన ప్రభుత్వాన్ని కలుగుతుంది. కానీ గ్రంథాలు విజ్ఞాన తరంగాలు. పుస్తకము మంచి స్నేహితుడు, మనకు మార్గదర్శి, మనను మేలుకొల్పేవాడు అనే భావం. ఇది పుస్తకాల కోసం పెట్టినటువంటి బడ్జెట్ ఒక పెట్టుబడి లాంటిది. దాని నెక్స్ట్ జనరేషన్కు అభివృద్ధి చేయడానికి తార్కాణమవుతుంది. కాబట్టి ఒక అక్షర అనే అమ్మాయి 15 గ్రంథాలయాలు చిన్న అమ్మాయి ఆమె ప్రోత్సహించి అది చేస్తుంది. మోడీ మెచ్చుకున్నాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెచ్చుకుంది, గవర్నర్ మెచ్చుకున్నారు. చిన్న అమ్మాయిలో స్పృహ వచ్చినట్టు మిగతా సమాజానికి రావాలి, ప్రభుత్వానికి రావాలి, ప్రజలలో రావాలి, విద్యార్థుల్లో రావాలి. విద్యార్థి అయిన వాడు ఉద్యోగం కోసం చదివేటప్పుడు వాడు 18 గంటలు చదవాలి నాని. బాగా కూలంకషంగా చదవాలి, వ్యసనాలు విడిచిపెట్టాలా, ఆహారం తక్కువ చేసుకోవాలా, విశ్రాంతి తక్కువ చేసుకోవాలి, నిద్ర మితంగా ఉండాలా. పుస్తక పఠనాని కోసం మనం ఎంత ఎక్కువ వేస్తే మనకు విజ్ఞానం అంత వస్తుంది, మనం అంత ఉన్నతంగా ఎదుగుతామని చెప్పి నా అభిప్రాయం.